మాట్లాడుతున్నాను సార్. మా సోలార్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 12 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఎక్స్పీరియన్స్ అనేది నేను డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీలో చేసుకుంటే నా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అన్ని కలిపి 12 years ప్లస్. ఒక 5 years బ్యాక్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ సోలార్ సొల్యూషన్ ఏదో చేశాను సార్. రాజమండ్రిలో నేను ఒక షోరూమ్ మొదలుపెట్టాను. అది 200 square feet వచ్చి ప్రెసెంట్ ఆఫీస్ వచ్చి ఒక 3300 square feet మనకి డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ లొకేషన్స్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి సార్. మనం వచ్చి కాకినాడ, విజయనగరం, హైదరాబాద్ ఈ 3 లొకేషన్లో కూడా మనం సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మనకి ఏంటంటే కావాల్సిన అత్యుత్తమైన టెక్నాలజీ అలాగే కన్స్యూమర్ కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం సోలార్ ఇన్స్టాల్ చేస్తాం. మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే ప్రాజెక్ట్స్ ఉందో పిఎం సూర్య గారి ముఫ్తీ బిజిలీ యోజనకి మనం ఆథరైజ్ డీలర్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా అండి. సో ఈ 2 గవర్నమెంట్కి కావాల్సినది మన గవర్నమెంట్ ద్వారా కన్స్యూమర్స్ అందరూ కూడా 78,000 సబ్సిడీ కూడా పొందుతూ ఉంటారు. సో దీనివల్ల కన్స్యూమర్కి లాభం ఉంది, యాజ్ వెల్ యాజ్ మన డిపార్ట్మెంట్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పవర్ సేవింగ్ కూడా మనం సపోర్ట్ ఉన్న గ్రీన్ ఎనర్జీకి మనం సపోర్ట్ చేసుకోవాలి. నాటడం వల్ల ఒక ఇండైరెక్ట్ వర్క్ వల్ల ఏమవుతుందంటే బొగ్గు అనేది మనకి కరెంట్లో ఒక మెయిన్ రా మెటీరియల్ యూజ్ చేస్తుంది. సో ఆ మెటీరియల్ యూజ్ చేయకుండా ఇలా సోలార్ న్యాచురల్ పవర్ యూజ్ చేసుకోవడం వల్ల ఆ సోలార్ని యూటిలైజ్ చేయడం వల్ల మనకి చాలా మటుకి బొగ్గుల వినియోగం చాలా తగ్గడం వల్ల కన్జ్యూమర్స్కి చాలా ఉపయోగం ఉంది. వచ్చే జనరేషన్ అంతా కూడా మనకి సోలార్ రిలేటెడ్ మీద ఎక్కువ ఎవరికైనా సోలార్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వీఆర్ బెస్ట్ సోలార్ ప్రొవైడర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్సో. వాటికి మన గవర్నమెంట్ 78,000కి కామన్ సబ్సిడీ ఇస్తుంది. అంతకన్నా ఎక్కువైనా సబ్సిడీ పెట్టుకుంటే అంతకన్నా ఎక్కువైనా ఇన్స్టాల్ చేసుకుంటే కనుక 78,000 మనకి మ్యాక్సిమం సబ్సిడీ ఇస్తుంటారు సార్. సో ఇలాగా మన మన గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తూ కూడా ఉంది. ఏసీస్ కూడా పనిచేసేలాగా ఉంది, సోలార్ ఉందా సార్? సార్ ఏసీ అంతా పనిచేస్తుంది సార్. ఎంత లోడే వేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ వచ్చే పవర్ బిల్ అయితే మనం రిడక్షన్ చేసి ఇస్తాం. 3 kilowatt కనుక వేసుకుంటే కనుక మనకి ఎవ్రీ మంత్ సేవింగ్స్ వచ్చి 2,500 నుంచి 3,000 రూపాయలు పవర్ బిల్ సేవింగ్ అవుతుంది సార్. దీనికి ఎంత అవుతుందంటే 3 kilowatt సార్? ఇది డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ, బ్రాండ్ దాన్ని బేస్ చేసుకొని మీకు 1,90,000 నుంచి 2,10,000 మధ్యన అవుతుంది సార్. దాంట్లో మీకు 78,000 అనేది గవర్నమెంట్ మీకు 2 బ్యాక్ ఇస్తుంది. అలాగే గవర్నమెంట్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో 6% మనకు లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే బజాజ్ లోన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి కనుక వీఆర్ యూజింగ్ ద బెస్ట్ సోలార్ ప్యానల్స్, బెస్ట్ మెటీరియల్ మనం యూజ్ చేసి ఇస్తాము. బిఎస్ఏ మార్కింగ్, ఐఎస్ఏ మార్కింగ్ ఉన్న మెటీరియల్ మనం యూజ్ చేస్తాము. ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ వచ్చినా చూసుకున్నా కూడా మన ప్రోడక్ట్ అన్ని పారామీటర్ చెక్ లిస్ట్లో అన్ని కూడా ఇప్పుడు 5 years గ్యారంటీ వరకు ఇస్తాం సార్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం సర్వీస్ చేస్తూ ఉంటాము. సో అటువంటి ఇష్యూస్ మనం రాకూడదని చెప్పి ఈ పాయింట్ అనేది మనం ఓపెన్ చేశాం సార్. సో ఈ ఆఫీస్లోకి వచ్చి ఎవరైనా కూడా మనకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసి ఇస్తాము. సో మ్యాక్సిమం సర్వీస్ లోకల్ అయితే 24 hours అటెండ్ అవుతుంది సార్. అప్ కంట్రీ అయితే కనుక 48 hours మన టీమ్ రెస్పాండ్ అయ్యి క్లోజ్ చేసుకుంటాం. అపార్ట్మెంట్ కూడా వేసుకోవచ్చు సార్. అపార్ట్మెంట్కి, కమర్షియల్ ప్లేసెస్కి, అలాగే షోరూమ్స్కి, బైక్ షోరూమ్, కార్ షోరూమ్, జ్యువెలరీ షోరూమ్ కూడా వేసుకోవచ్చు. వాళ్ళకి వచ్చి అధిక పవర్ బిల్ నుంచి కూడా వీళ్ళు విముక్తి పొందొచ్చు సార్. సార్ మోర్ దాన్ 1,500 రూపీస్ పవర్ బిల్ వచ్చిన అందరికి కూడా సోలార్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, వీలే వాడాలని చెప్పి ఏం లేదు. గవర్నమెంట్ స్కీమ్ కూడా ఏంటంటే కనుక సోలార్ అనేది ఎక్కడ సబ్సిడీ దగ్గర ఎక్కడ కూడా ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. అంటే ఏంటంటే వీళ్ళకే వస్తుంది సబ్సిడీ, వీళ్ళకి రాదని చెప్పి ఏమీ లేదు. ఇన్కమ్ ప్రూఫ్ కానీ ఎటువంటి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ సిటిజన్ అయితే చాలు ఈ స్కీమ్కి ఎలిజిబుల్. మనకి టెక్నాలజీ ఉంటుంది సార్, బైఫేషియల్ టెక్నాలజీ, టాప్కాన్ టెక్నాలజీ. సో మన కన్స్యూమర్స్ అందరూ కూడా టాప్కాన్, బైఫేషియల్, లేటెస్ట్ టెక్నాలజీ మనం వాడుతూ ఉంటాము. డిపెండింగ్ బ్రాండ్ని బట్టి అది టెక్నాలజీ మారుతూ ఉంటుంది సార్. సార్ ఇది ఏంటంటే కనుక గవర్నమెంట్ అయితే ఓన్లీ ఫర్ ఓనర్స్ ఉన్న వాళ్ళకి స్కీమ్ అనేది ఉన్నది. వాళ్ళు 25 ఓనర్స్ ఖచ్చితంగా అంటే వాళ్ళు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్గా ఉంటుంది. రెంటెడ్ హౌస్ ఉంటే షిఫ్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళకి అది కాస్ట్ బట్టి ఎక్కువ ఉంటుంది చెప్పేసి గవర్నమెంట్ రెంటెడ్ హౌస్ ఇవ్వదు సార్. ఓన్లీ ఓనర్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. జనరేషన్ అంతా కూడా సోలార్ బేస్ చేసుకుని ఉంటుంది సార్. సో ఇప్పుడు కనుక సోలార్ ఎంచుకుంటే కనుక ఫ్యూచర్లో వచ్చిన మన కరెంటు బిల్లులు కావచ్చు, మన మనీ కావచ్చు, ప్రతిదీ కూడా సేవింగ్ అవుతుంది. సో ₹1 సేవింగ్ చేసుకున్నా కూడా ఫ్యూచర్లో అది ₹10 అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నుంచి సేవింగ్స్ మొదలు పెడితే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నుంచి సేవింగ్స్ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ షోరూమ్ ఓపెన్ చేసి